673 మంది పట్టుకున్న మీద పడేయొద్దు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. సాధిద్దాం సాధిద్దాం ఉద్యోగ భద్రత సాధిద్దాం 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 और एक धक्का उद्योग भद्रता पक्का 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 రీడర్లను వెంటనే రీడర్లను వెంటనే రీడర్లను వెంటనే ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి వెంటనే రద్దు చేయాలి ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి జీవో 60 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి 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 ఉద్యోగ భద్రత కల్పించాలి 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 ఉద్యోగ భద్రత కల్పించాలి 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 ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు నా పేరు పులి లక్ష్మీ అండి, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులం. ఈరోజు రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు జలమండలిలో పనిచేస్తున్న మా 670 మంది బిల్ కలెక్టర్ల మీటర్ రీడర్స్ల యొక్క జీవితాలను రోడ్డు మీద పడేసి స్థాయికి తీసుకొచ్చా ఉన్నారు. ఒక పక్కన ప్రజాప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి IFMS ఉద్యోగాలు పోర్టల్ చేర్చించాలని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంటే, ఒక పక్కన అధికారులు మీరు అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే కాదని చెప్పి ఇవాళ మా బతుకులు రోడ్డు ఏర్పడతా ఉన్నది. గత సంవత్సరం 2022 నుంచి మేము జీవో నెంబర్ 60 ప్రకారం ఫిక్స్డ్ వేతనం కింద 15,600 రూపాయలు తీసుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చలామణి అవుతుంటే, ఈ గత వారం రోజులు ఎప్పుడైతే మేము సార్ మమ్మల్ని కూడా IFMS పోర్టల్ ఎక్కించండి, ఈ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చే పోర్టల్ అని చెప్తుంటే, ఈ టెండర్ని రాత్రి టెండర్లు మార్చి కొత్త టెండర్ విధానం తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలకు వీళ్ళు పడగలెత్తుతా ఉన్నారు. ఎట్లా అంటే, మాకు ఒకప్పుడు ఫిక్స్డ్ వేతనం ఉండేది 15,600 రూపాయలు జీవో నెంబర్ ప్రకారం EPFES ఉండేది. ఈ వారం క్రితం రిలీజ్ చేసిన టెండర్లో ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చి బిల్లుకు 11 రూపాయలు 6 రూపాయలు అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడ అక్రమాలు ఎంత విధంగా జరుగుతున్నాయి అంటే, 16 లక్షల కనెక్షన్లు ఉన్నాయి ఈ రోజు మనకు హైదరాబాద్లో. అందులో మన వాటర్ ఫ్రీ స్కీమ్ కింద 6 లక్షల రూపాయలు పోతే 10 లక్షల రూపాయల కనెక్షన్ ఉన్నాయి. 10 లక్షల కనెక్షన్కి ఇప్పుడు తీసుకొచ్చిన టెండర్ ప్రకారం ఏజెన్సీకి 16 రూపాయలు ఇచ్చినా కూడా 1,92 లక్షల రూపాయల అక్షరాల ఏజెన్సీలకు కట్టబెట్టాలని చూస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు. మరి 1,92 లక్షల రూపాయలు ఏజెన్సీలకు ఇస్తారా? మేము 15,600 రూపాయలు తీసుకుంటే కూడా మా జీతాలకు 1 కోటి రూపాయలు కాలేదు. అంటే ఎంత స్కామ్ జరుగుతుందో చూడండి. ఏజెన్సీలతో అధికారులు కుమ్మెక్కగి ఇలాంటి అధిక ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఇట్లా ఉద్యోగస్తుల్ని రోడ్డున భద్రతం చేస్తా ఉన్నారు. మేమేం అడగట్లేదే, మేమేమన్నా రెగ్యులర్ చేయమడిగినామా, మేమేమన్నా జీతాలు పెంచమడిగినామా? ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన IFMS పోర్టల్లో మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని వెంటనే IFMSలోకి ఇచ్చి మా రోడ్డు పడేద్దని మేమంటుంటే, మీరు టెండర్లు రాత్రి టెండర్లు మేము అడిగినందుకు టెండర్లు మార్చి ఇలా 1,92,000 కోట్ల రూపాయలు పైచిలకు ఇలా ఏజెన్సీలకు మీరు చేతులు కలుపుతా ఉన్నారు. కాబట్టి ఈ అక్రమాలను వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి సీఎం గారు ఈ విషయాన్ని దృష్టి మీద పెట్టి జరుగుతున్న అక్రమాన్ని చూపించి ఈ టెండర్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి మాకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 ఇచ్చు మా అందరూ కూడా IFMS పోర్టల్ ఎక్కించి మా బతుకులు మార్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మేము మరొకసారి చేస్తా ఉన్నాం. అంతేవిధంగా ఒక విచిత్రం ఏంటంటే, ఇక్కడ అసలు మేము అడుగుతా ఉంటే మీకు శాంక్షన్ లేదంటా ఉన్నారు ఇక్కడ MD గారు. అరే 15 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే శాంక్షన్ లేకుండా మరి మీరు ఎట్లా చేయించుకోరు? మమ్మల్ని దోపిడీ అంటే మమ్మల్ని రక్తము ఒక జలగంగానికి రక్తం మిల్చినట్టు మా శ్రమ దోపిడీ గురి చేశారు ఇన్ని సంవత్సరాలు. మీరు అర్థమైంది ఏం చేస్తున్నారండి? మీరు ఇక్కడ జీవోలు ఇచ్చుకుంటా మమ్మల్ని రోడ్డును పడిస్తున్నారా? ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇదేనా మనం జరుగుతున్నది? ఇదేనా మాకు జరుగుతున్న న్యాయము అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని ఒక్కసారి సీఎం గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఏజెన్సీల మీద ఇక్కడ జరుగుతున్న అధికారం చేసి మాకు తక్షణమే కూడా శాంక్షన్ పోస్ట్ ఇస్తూ మాకు భద్రత కల్పించాలని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా మేము శాంతియుత ధర్నా చేయడానికి మాత్రమే వచ్చినాం. ఈ టెండర్ రద్దు చేసి కనుక మీరు మాకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమాలకన్నా మరోసారి మీ లీడర్లందరం కలిసి మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా ముందుకెళ్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి. చెప్పు, నువ్వు చెప్పు, అది ఇంకోటి చెప్పు. ఎట్లా ఇస్తారు, ఎంత ఇస్తారు నువ్వు చెప్పాము. రెవెన్యూ కూడా అయిపోతాయి మొత్తం చెప్పేసి జలమండలిలో 673 మంది దగ్గర 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు మాకు జీవో 60 ప్రకారం ఇస్తున్నారో ఆ జీవో 60 ప్రకారం కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు మొత్తుకున్నా
వీళ్ళు వినకుండా రాత్రి టెండర్లు కొత్తగా తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్రజాప్రభుత్వం మనకి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ అని తెచ్చింది, ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి దాన్ని నమోదు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఏజెన్సీల ద్వారా దోపిడీ చేస్తున్నారు, ఏజెన్సీలు అధికారులు కలిసి దోపిడీ చేస్తున్నారని చెప్పేసి దోపిడీ వ్యవస్థను అరికట్టడానికి అని చెప్పేసి మన ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న మంచి అవకాశాన్ని తీసుకొస్తే ఎండి గారు కూడా ఏం చేశారంటే గత నెల 6 తారీఖు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎన్నో రకాలుగా 100 మందికి 200 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ లేదు. అరే ఏందని చెప్పేశారంటే కొత్త టెండర్ రిలీజ్ చేశారు. చిన్నారెడ్డి సార్ గారు ప్రజా దర్బార్కి వెళ్తే సార్ కూడా చెప్పాడు వీళ్ళని వెంటనే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంటర్ చేయాలని చెప్పడం జరిగింది. కోదండరామ్ సార్ గారు కూడా వచ్చి 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అయినా కూడా స్పందించకుండా గత నెల 3వ తారీఖు నాడు ఎటువంటి పద్ధతి లేని జీవోని తీసుకొచ్చి మా యొక్క మెడ కట్టిండు. ఈరోజు దానివల్ల ఏంటంటే మా యొక్క కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ టెండర్ను రద్దు చేసి మా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ జీవో 60 ప్రకారంగా మాకు వేతనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. శాంక్షన్ పోస్టులు లేవంటున్నారు. ఈరోజు అడిగితే ఆ శాంక్షన్ పోస్టులు అప్లికేషన్ పెట్టి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా టెండర్ ఆపాలి కదా. ఆ టెండర్ ఆపకుండా ఎమ్మడే టెండర్ రిలీజ్ చేయడం ఏంది? శాంక్షన్ పోస్టులకు రాస్తురని చెప్పి అన్నాడు కోదండరామ్ సార్ గారికి. లాస్ట్కి వస్తే ఏం చేశాడు, వీళ్ళు అవుట్సోర్సింగ్ కింద రారని చెప్పి పంపించారు. శాంక్షన్ పోస్టులు ఎలా వస్తాయి? మీరు వెంటనే ఏంటంటే శాంక్షన్ పోస్టులు కావాలని చెప్పేసి ఆ లోపల శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా టెండర్ని ఆపి మాకు ఇదే ఏదైతే ఇప్పుడు కంటిన్యూషన్ జీవో 60 ప్రకారం వేతనం ఇస్తున్నారో అలాగనే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా యొక్క 673 మంది మీటర్ రీడర్ల బతుకులను నాశనం చేయకండి, ఆకలి చావులను చూడకండి అని చెప్పేసి కోరుతున్నాము. ఇది ఒక రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలంటే చిన్న విషయం ఇది. ఎందుకంటే ఇంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయంటే రేవంత్ నాకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నిరాకరించాడు. ఎందుకంటే మా యొక్క అర్థం చేసుకుంటాడు మా బాధల అవుట్సోర్సింగ్ వ్యవస్థ గురించి. ఏజెన్సీల అక్రమాలు ఒక్క బోర్డులోనే ఏజెన్సీల అక్రమాలు ఒక్క బోర్డుల్లోనే నెలకు సుమారుగా 1 కోటి 2 పొందాలంటే రాష్ట్రంలో మన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో 4,92,000 మంది పైచిలుకి రాష్ట్రంలో పనిచేస్తారని చెప్పి మన ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా రిలీజ్ చేసింది. అంటే ఒక్క జలమండలిలో ఏజెన్సీల అధికారులు ఇన్ని కోట్లు ఉంటే మరి రాష్ట్రంలో 4.5 లక్షల మంది పైచిలుకు ఉద్యోగస్తులను ఎన్ని వేల కోట్ల రూపాయల ఏజెన్సీల చేతులకు పోతుందో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలా కష్టపడేది మేము రాష్ట్రంలో, ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఇలా మన మీటర్ ఇక్కడ జలమండలం మీటర్ లీటర్ పోతే ఇలా రాత్రి బిల్లులు ఆగిపోతాయి. మరి ఎట్లా నడుస్తుందండి బోర్డు? ఇలా కొన్ని 100 కోట్ల రూపాయలు బిల్లుల ద్వారా వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో అందరికీ చెప్తే ఏజెన్సీలను కూడా అందుకే అంటున్నాం, ఈ 1000 కోట్ల రూపాయల అక్రమాలకు టెండర్లు వేస్తున్నటువంటి ఏజెన్సీలను అధికారులను అందరినీ కూడా ఇది రద్దు చేసి ప్రభుత్వమే ఒక భద్రత ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరొకసారి 20 సంవత్సరాల నుంచి జీవో 60 ప్రకారంగా మేము చేస్తున్నాము. రెవెన్యూ తెచ్చేది మేము బోర్డుకి. కానీ ఈ రోజు ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎంట్రీ చేయమని చెప్పేసి మేము అడిగితేనే దాన్ని ఏంటంటే జీవో మార్చిర్రు. అదే ఒకవేళ నిజంగానే మేము సైలెంట్గా ఉండుంటే ఈ పోర్టల్ అనేది రాకపోయి ఉంటే ఇదే జీవో ప్రకారం కంటిన్యూషన్ చేసేది కదా. మేము అడగడమే తప్ప అరే మా అందరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు ఇస్తున్నారు. మేము కూడా అందులో లెక్కలు ఉండాలి కదా. ఎందుకంటే మేము కూడా అవుట్సోర్సింగ్ విధానంగా పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అడిగితే ఇదేదో బయటపడుతుందని చెప్పేసి లెక్కలు బయటపడతాయని చెప్పేసి ఎంబడి రాత్రి జీవో మార్చి ఎటువంటి పద్ధతి లేనిది అలా జీతం కూడా ఎంత అని చెప్పి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 11 రూపాయలు 15 రూపాయలు అంటున్నారు. అలా మాకు ఇచ్చేది 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే 1000 బిల్లులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1000 బిల్లులు అంటే 5 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు జీతం వస్తుంది. అదే ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ రేవంత్ అన్న ఏదైతే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్రీ వాటర్ స్కీము దానివల్ల 100-200 రిసిప్ట్లు మాత్రమే అవుతాయి. దాన్ని ఏం చేసిర్రు, ఇంకా మమ్మల్ని ఆన్లైన్లో కట్టిపియండి అని చెప్పేసి మాకు అలవాటు చేయించి ఈరోజు 100 రిసిప్ట్లు వస్తే 100కి ఎంత 800 రూపాయలు అంటున్నారు. 100 × 8 ఎంత 800 రూపాయలు. 5,000 + 800 ఎంత 5,800 రూపాయలు జీతం వస్తే దానికి ఏంది ఇంకా పెనాల్టీలు అని పెట్టిర్రు. ఆ పెనాల్టీలకు 10 రూపాయలు అంట. మాకు ఇచ్చేది 5 రూపాయలు అయితే పెనాల్టీలు 10 రూపాయలు రిటర్న్. ఆ రిటర్న్గా మేము గవర్నమెంట్కే ఉల్టా కట్టియాలి. మేము అసలుంటప్పుడు మేము ఎందుకు ఇంకా ఉండి ఇక్కడ తీసేస్తే మొత్తానికి వ్యవస్థను తీసేయి. లేదంటే అందరి జీవితాలు 673 మంది జీవితాలను బాగుపడే విధంగా ఏదైతే జీవో 60 ఉన్నదో ఆ జీవో 60 ప్రకారమే ఇంతకుముందుకు ఏదైతే రీసెంట్గా కంటిన్యూ అవుతుందో అదే వేతనం ప్రకారం జీవో 60 ప్రకారమే అవుట్సోర్సింగ్ కింద శాంక్షన్ పోస్టులు తెచ్చుకోండి. ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి మన కోదండరామ్ సార్ గారు వచ్చారు ఎండి దగ్గరికి. వస్తే ఏమన్నాడు, సార్ శాంక్షన్ పోస్టులు లేవు సార్, నేను శాంక్షన్ పోస్టులకు లెటర్ రాస్తున్నా అన్నాడు. రాసినప్పుడు మరి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా ఏమంటారు వాళ్ళు సిఎస్ వాళ్ళు ఏమంటారు అనేది మీకు సమాధానం తెలిసిన తర్వాత టెండర్ వేసుకోండి వద్దంటే. కానీ మీకు అక్కడ లెటర్ పంపించలేదు. అంతకన్నా ముందుగా లెటర్ పంపించింది ఎప్పుడు? మన 18 తారీఖున లెటర్ పంపించిండు పర్మిషన్ గురించి. టెండర్ వేసిందేమో 3 తారీఖు. అంటే వీళ్ళకి ఏంది, ఇప్పుడు ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కిస్తే లెక్కలన్నీ బయట పడతాయని చెప్పేసి దాని గురించి అని మభ్యపెట్టడానికి రాత్రి జీవో మారిస్తే ఏమవుతుంది? అధికారులు అడుగుతారు, మీ దగ్గర కింద మంది పనిచేస్తారు, మరి వీళ్ళు లెక్కేందుకు వెళ్ళేదంటే వీళ్ళు డైలీ వైజ్ కిందకి వస్తారు సార్ అని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు టెండర్ ముందర తీసుకొని వచ్చారు. మేము ఒక్కడే చెప్తున్నాము, ఎవరి మీద నా మీద కోపం ఉంటే ఎండి గారికి కావచ్చు, ఇంకెవరికైనా అధికారులకు కావచ్చు, నా మీద కోపం ఉంటే
నన్ను తీసేయండి పర్లేదు, కానీ 673 మంది జీవితాలు నష్టం అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ ఊహించుకొని మనసులో పెట్టుకొని వాళ్ళందరూ టెండర్ వల్ల జీవితం కోల్పోతాము, జీతం అనేది రాదు. ఏం నష్టం అంటే ఉద్యోగ భద్రత ఉండదు అన్న. ఉద్యోగ భద్రత ప్రతి లేబర్ కింద అవుతాం మేము. 3 నెలల నుంచి జీతాలు రాలే. ఇప్పుడు లేబర్ డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తారు మమ్మల్ని. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం తీసుకుంది అనుకో, మేము అవుట్ సోర్సింగ్ కింద రాదు. 4674 మంది ఇప్పుడు పనిచేస్తారు. ఇలా వాళ్ళందరికీ ఇచ్చి మా ఒక్కరికే ఉద్యోగ భద్రత లేదంటే ఎట్లా? 673 మందికే మీకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఏదైతే నిన్నటి దాకా రిజల్ట్ కంటిన్యూ అయ్యిందో అదే విధంగా ఫిక్స్డ్ వేతనం కింద జియో 60 ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ ఉందో టెండర్ రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఏదైనా కోపం ఉంటే ఈ మీద కొట్టండి, ఇక్కడ కడుపు మీద కొట్టకండి అని చెప్పి అయితే చెప్తున్నాం మేమైతే. సింగిల్ ఏజెన్సీ అన్న. ఇంకొకటి ఏంటంటే లైన్ మెన్లు 1800 మంది ఉన్నారు. ఆ 1800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ లైన్ మెన్లు 1800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ ఈడేందంటే దుస్థితి ఏంటంటే 673 మంది ఉన్నాము బిల్ కలెక్టర్లు. వాళ్ళకి ఎంత 10 మంది ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది, మొత్తం 23 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఎందుకున్నారు? ఇలా లాభం ఉంది కాబట్టి వీళ్ళు మా మీద మా యొక్క రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళు వెంటనే జియో 60 ప్రకారం తీసుకొని శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని సింగిల్ ఏజెన్సీ విధానంగా మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క జీవోని వెనక తీసుకోకపోతే ఆమరణ నిరాదీక్షకైనా రెడీ. ఎందుకంటే మేము అన్యాయం అడుగుతలేము, ఎవరు సొమ్ము మాకు పెట్టమంటలేము. కావాల్సింది ఏంటంటే మా బోర్డు నడవాలన్నా మేము ముందటుంటే నడుస్తుంది. సరే ఈ వ్యవస్థ లేనిది బోర్డు నడుస్తుంది అంటే తీసేయండి వ్యవస్థను. కానీ మేము నిరంతరంగా పనిచేసేటోళ్ళం కదా. నిరంతరంగా పనిచేసేటోళ్ళకి లేబర్ ఎందుకు? వాళ్ళకు లేబర్ పేరు మీదనేమో వాళ్ళకు లక్షలు ఇస్తారు. ఇప్పుడు ₹1,00,000 ఇస్తారు. మొత్తం ఇప్పుడు లెక్క చేస్తే ఏమవుతుందంటే 1,90,92,00,000 రూపాయలు అవుతుంది బిల్లులు ఇప్పుడు నెలకి. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విధానం ప్రకారం ఎంత? 104 ఓన్లీ ₹1,04,00,000 జీతం అయిపోతుంది. దగ్గర 90 లక్షల రూపాయలు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మాకు ఇచ్చిన మేము నిన్న బాగుంటాం కదా, గుర్తు చేసుకుంటాం కదా ప్రభుత్వాన్ని. కానీ అనవసరంగా ఎవరికో దోపిడీదారులకు చేతులు పెడుతున్నారు. మా యొక్క జీవితాలను బాగుపడతాయి కదా, అదే వేతనం పెంచాలనుకుంటే మాకు పెంచండి కష్టపడేటోళ్ళకు. అంతేగాని ఈ యొక్క ఏజెన్సీలను ప్రోత్సహించకండి, మా యొక్క బతుకులతోని ఆడుకోకండి అని చెప్తాం. ఇప్పటికే ఒక్కొక్కరికి దగ్గర 4 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు. ESIPFలో 6 నెలల నుంచి కడతలేరు. ఇప్పుడు నీ చేతులు ఉండి మేము అవుట్ సోర్సింగ్ ప్రకారంగా జియో 60 ప్రకారం ఉంటేనే కడతలేరు. రేపు పొద్దున ఈ వ్యవస్థను తీసేసి లేబర్ కిందకి వేస్తే వాళ్ళు కడతారని గ్యారంటీ ఏముంది? ఇంత ముందుకే ఒక్కొక్కరు 1.5 year జీతాలే కొట్టుకొని పోయారు ఏజెన్సీ వాళ్ళు అని కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద స్పందన లేదు. వాళ్ళు టెండర్లు ఏం చేస్తారంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు. వాళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టుకొని ఇంకో కొత్త పేరుతో టెండర్ మళ్ళీ ముందరికి వస్తారు వాళ్ళు. కానీ ఈ వ్యవస్థను మాత్రం వదిలిపెట్టట్లేదు వాళ్ళు. వాటర్ బోర్డులో వర్క్ చేస్తుంటే ఒక మా జాబ్కి సెక్యూర్ లేదు, టైంకి శాలరీ రాదు. వర్క్ ఏమో బోర్డు గురించి చేస్తున్నాం, బోర్డుకి సర్వీస్ చేసి ఇవాళ అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి. మాకు ఒక మినిమం శాలరీ కూడా రాకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది, మా జీవితాలు ఎట్లా బాగుపడతాయి? 20-15 years అంటే మా యొక్క జీవితంలో 50% జీవితం బోర్డుకి సర్వీస్ ఇచ్చేసినాక మళ్ళీ టెండర్ ఏజెన్సీ తెచ్చేసి శాలరీ రాలే అని అడిగితే ఆ విధానంకి ఇప్పుడు నైట్కి చేంజ్ చేసేసిండ్రు. మేము పోయి ప్రజా దర్బార్లో కూడా చెన్నారెడ్డి సార్కి అడిగితే బోర్డుకి పోయి అక్కడి నుంచే కాల్ చేసిండ్రు. సార్ ఇక్కడ ఎక్పిస్తా అని MD గారు మాకు హామీ ఇచ్చి ఒక 5 daysలో మళ్ళీ చేంజ్ చేసేసాం. ఇది చాలా రాంగ్. మీకు సర్వీస్ ఇస్తున్నాం సార్, ఈ మీద కొట్టండి, ఏమంటారు కడుపు మీద కొట్టకండి సార్ ప్లీజ్. మా ఒక రిక్వెస్ట్ ఏమంటే మాకు మినిమం శాలరీ ఇంకా మా జాబ్ సెక్యూర్ ఉండాలి. ఇది ఒక మా రిక్వెస్ట్ ఉంది. ఇవాళ మీకు ఫైట్ చేస్తలేం, మేము వర్క్ చేస్తున్నాం. మీకు ఎలాంటి వర్క్ కావాలంటే చేసి చూపిస్తాం, కానీ మాకు అట్లా శాలరీస్ కూడా రావాలి. శాలరీ 3-4 months రాకుంటే ఇంకా ఒక మినిమం బేసిక్ లేకుంటే ఎట్లా వర్క్ చేస్తాం? ఇవాళ మనం అందరం వచ్చేది శాలరీ గురించే. 30 days వర్క్ చేసి ఇంటికి మేము ఏం తీసుకోపోనుకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది? మా పిల్లల ఒక భవిష్యత్తు ఏమవుతుంది? 20 years అవుతుంది సార్, ఇప్పుడు కూడా మా జీవితాలు మారకుంటే అమర్నాథ్ దీక్షకు మేము రెడీ అవుతాం. మళ్ళీ ఈ తెలంగాణ కొట్లాడి మేము ఎందుకు సాధించుకున్నాం? మన యొక్క జీవితాలు బాగుపడాలని మేము ఇది ఫైట్ ఎందుకు చేస్తాం? మా జీవితాలు బాగుపడాలని. ఇన్ని దినాలు మేము వాటర్ బోర్డ్కి వచ్చిన శాలరీ రాకున్నా కూడా ఎందుకు ఇవాళ కాకుండా రేపు మారుతుందని. ఇప్పుడైతే ఈ శాలరీ సరిపోతలేదు అంటే దీనికన్నా అద్మానం శాలరీకి మాకు దిగపోతే మేము ఇప్పుడు ఉకేది లేదు. ఎక్కడంటే అక్కడి వరకు వెళ్ళి ఫైట్ చేస్తాం. 3 మంది 673 మంది భవిష్యత్తు మేము కోరుకునేది చాలా చిన్నదంటే చిన్న సాయం. మీ ఈ చిన్న సాయం గురించి మేము ఇంత కష్టపడాల్సి వచ్చిందంటే మా దురదృష్టకరం. అది ఇప్పుడు మేము తీసుకునే సాలరీకి
ఇప్పుడు రేపు కమిషన్ బేసిక్లో తీసుకొస్తే దాంట్లో సగం కూడా ఎవరికి రాదు. ఎందుకంటే మొత్తం ఫ్రీ స్కీమ్లని ఆ స్కీమ్లని మొత్తం పేమెంట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం అందరూ రోడ్డు మీద పడతాం. ఇప్పటికీ మేము ప్రతి నెల కూడా జీతం ఇంటికి తీసుకుపోయిన చరిత్ర లేదు. ప్రతి జీతం ఎప్పుడు వచ్చినా అది క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికే సరిపోతుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే మా మీద ఒక అపోహ కూడా ఉంది. అంటే మన దీన్ని ఏమంటారు, మాకు ఈఎస్ఐపిఎఫ్ కూడా కరెక్ట్ ఒక దగ్గర 8-9 నెలల నుంచి మాకు అసలు కట్టట్లేదు అది. ఇప్పుడు ఈ కమిషన్ బేసిక్ కనుక తీసుకొస్తే మాత్రం అసలు ఎవరికి కుటుంబాలు పోషించుకోలేము, రెంట్లు కట్టుకోలేము, రోడ్డు మీద పడతాయి. దయచేసి మేము అడిగే చాలా చిన్న సాయం, ఉడత సాయం. మీరు కనుక మాకు ఈ ఒక్క హామీ నెరవేరిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీ మొత్తం టోటల్ ఇంకా చాలా బాగా పనిచేసి మిమ్మల్ని ఎంట్రీ చేసినందుకు చాలా మంచి పని జరిగింది. మీతోనే మీ శబాస్ అనిపించుకోండి కంపల్సరిగా. దయచేసి మాకు మీ రిక్వెస్ట్ ప్లీజ్, మా యొక్క చిన్న కోరిక అది మీరు తెలుసుకుంటే అవుతుంది. ఇంకా దీనివల్లనే మీకు ఇంకా బోర్డుకు మంత్లీ ఖర్చు చాలా తక్కువలోనే బెటర్ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసే విధానంలో మీకు అయ్యే ఖర్చు ఎక్కువ, బోర్డుకు వచ్చే ఆదాయం ఎంతో మాకు వచ్చే ఆదాయం ఎంత పక్క పెడితే లాసే అవుతుంది, కానీ మీకు లాభం ఉండదు. మా ఈ కోరిక దయచేసి మీరు తీర్చి మమ్మల్ని ఆ ఫోటోలో ఎక్కిచ్చేస్తే కనుక మేము రెట్టించిన ఉత్సాహంతో చాలా బాగా పనిచేస్తాం. కొంచెం డల్గున్న వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఇంతకుముందు కంటే బెటర్ రిజల్ట్ కూడా మేము తీసుకురాగలుగుతాం. మేము అసలు మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి విన్నవించుకుంటున్నాం. ప్లీజ్ మా అందరినీ ఈ IMSF ఫోటోలో ఎక్కించాలని వినతి చేసుకుంటున్నాం.